నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకున్నారు, జగన్ గారు చంద్రబాబు నాయుడు? జగన్ గారేనండి. ఎందుకమ్మా? ఎందుకంటే మాకు ఇప్పుడు ఎలక్షన్లో గెలిచిన తర్వాత గతంలోనే ఆసరా ఇలాగ నవరత్నాలు ఇచ్చారండి. నవరత్నాల్లో నాకు ఆసరా, చేయూత, తర్వాత ఇంటికి వచ్చి పెన్షను మాకు ఏదైనా మాకు అనుకూలంగా జరుగుతున్నాయండి జగన్ గారి తరఫున. అందువల్లనే జగన్ గారు వస్తారండి. మరి ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారమ్మా జగన్ గారు? చేశారండి, చేశారు. మా పాపకి అయితే మా మనవరాలకి అమ్మఒడి ఇచ్చారండి. నాకైతే పెన్షన్ ఇచ్చారు. తర్వాత ఆసరా వస్తుంది, తర్వాత చేయూత వస్తుందండి. అలాగే నాలాగే అందరికీ కూడా అన్ని విధాల సౌకర్యం చేస్తున్నారండి. అలాగే మరి సచివాలయాల వలన, వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలందరికీ నేరుగా పథకాలు అందిస్తున్నారమ్మా, అందించలేదు? అందిస్తున్నారండి, అందిస్తున్నారు. ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారండి. మరి రేషన్ ఇంటికి వస్తుందండి. అలాగే మరి జగన్ ఒంటరిగా వస్తున్నారు, మరి మిగతా పార్టీలన్నీ కూటమిగా ఏర్పడి వస్తున్నాయి. ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు? మరి జగన్ అన్న గారే గెలుస్తారండి. అతను ఒంటరిగా వచ్చినా గతంలో గెలిచినట్టు ఇప్పుడు కూడా గెలుస్తారని మేము అనుకుంటున్నాం. మరి ఫైనల్గా మీ ఓటు ఎవరికమ్మా, చంద్రబాబు నాయుడు గారికా జగన్ గారికా? జగన్ బాబుకేనండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.